ఇటు గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనములు. మరణాత. అలాగే అధికారులైన వారికి మరణాత. ప్రియమైన దేవుని పిల్లారా, మరి నేను ఒక చిన్న ప్రశ్న వేసి ఈ యొక్క వాక్య సందేశాన్ని ఆరంభించాలని ఇష్టపడుచున్నాను. మరి ఎవరిని అడిగినా పరలోకమునకు అధికారి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తూ ఉంటారు. అయితే నరకానికి లేక పాతాళానికి అధికారి ఎవరు? అమ్మా, మీలో తెలిసిన వారు వెంటనే చెప్పేసేయాలి. పరలోకమునకు అధికారి యేసుక్రీస్తు ప్రభువారైతే నరకానికి అధికారి ఎవరు? చాలామంది చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా సాతాను. కానీ ఈ బైబిల్ ఆ విషయాన్ని ఒప్పుకోవటం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాసులమైన మనము లేక విశ్వాసులైన మీరు ఈ యొక్క బైబిల్లో తెలియచేర్చిన విషయాలను చాలా జాగ్రత్తగా ఆలకించి వాటిని అనుసరించి జీవించవలసిన వారు ఉన్నారు. కాబట్టి బైబిల్ చదవటము, బైబిల్ నేర్చుకోవటము, బైబిల్ను అనుసరించి జీవించటము అలవాటు చేసుకొనండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క సమస్త సృష్టిలోనూ ప్రధానమైన జీవి మానవుడే. ఈ మానవుడి మీదనే దేవుని యొక్క కనుదృష్టి కలదు. అలాగే మరి యొక్క కనుదృష్టి కలదు వాడే దుష్టుడైన సాతాను. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని గూర్చిన విషయాలు తెలుసుకోవాలి. అలాగే సాతానును గూర్చిన విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరమైనది. ఎందుకంటే వాడెంత దుష్టుడో, దుర్మార్గుడు, వాడెంతగా ఓడిపోయాడో, ఓడిపోబోతున్నాడో తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క దుష్టుడైన సాతానుని గురించి కూడా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క భూమి ఆకాశములను కలుగ చేయక పూర్వము దేవుడు దేవదూతలను కలుగ చేశాడు. ఆ దేవదూతలలో ప్రధాన దూతలు కూడా కలరు. ప్రియమైన దేవుని పిల్లారా, వీరిలో ప్రాముఖ్యమైన దేవదూత లూసిఫర్, తేజో నక్షత్రము, వేకవ చుక్క అని పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, అభిషేకించబడిన కెరూబు, ఆశ్రయము అని పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లారు గమనించండి, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పర్వతం మీద కూడా వాడు ఉన్నాడంట. అయితే దేవుడిచ్చిన అధికారమును, ఆశీర్వాదమును, అభిషేకమును దుర్వినియోగపరుచుకున్నాడు. మరలా చెబుతూ ఉన్నాను, దేవుడిచ్చిన అధికారమును, అభిషేకమును, ఆశీర్వాదమును దుర్వినియోగపరుచుకున్నాడు. వీడు చేసిన తప్పిదాలు కొన్ని నేను ఇక్కడ చదివేస్తున్నాను, త్వరగా వినండి. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి. విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. ఇక్కడ గమనించండి, ఆ యొక్క లూసిఫరు పాపము చేయుచూ వచ్చాను అంటే దేవుని యొక్క కృపను కూడా వాడు లోకువ కట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఆకాశ మండలములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సర్వా పర్వతంపై కూర్చుందును, మేఘ మండలంపై నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును. ప్రియమైన దేవుని పిల్లారా, దాదాపుగా దేవుడు తన తర్వాతి స్థానాన్ని ఈ లూసిఫర్కి ఇచ్చాడు. దేవదూతలకు అధిపతిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేస్తే ఈ యొక్క లూసిఫరు దేవునితోనే సమానమైపోవాలనుకున్నాడు. దేవుడు పడద్రోశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడిచ్చిన అధికారమును కానీ, అభిషేకమును కానీ, ఆశీర్వాదమును కానీ మనము దేవుని మహిమ కొరకు వాడాలి అని గ్రహించండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, పడదోయబడిన ఈ లూసిఫరే అనేక మంది దేవదూతలను మోసము చేసి వారు కూడా పడిపోయేటట్టు చేశాడు ఈ యొక్క లూసిఫరు. అందుకే ఈ యొక్క లూసిఫరు మోసగాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాయుమండల అధిపతిగా ఉన్న ఈ లూసిఫరు అవ్వమను కూడా మోసం చేశాడు. నాట నుండి నేటి వరకు అనేకులను మోసము చేయుచునే వచ్చుచున్నాడు. అందుకే మనం పేతురు రాసిన పత్రికలో చదువుతూ ఉంటాము, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క అపవాది యొక్క మోసములో నుండి ప్రతి నరుని విడిపించుట కొరకు దేవుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ సందర్భంలో మనము ఒక చరణం పాడతాం, ఒకసారి పాడేసేయండి. నన్ను వంచించు సైతాను వలను నుంచి
దేవుని పిల్లారా గమనించండి, మనలను మోసములో పడవేసే సాతాను యొక్క వలలో నుండి విడిపించడానికి దేవుడు నరుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ విషయాన్ని మనము మన యొక్క హృదయంలో పెద్ద అక్షరాలతో ముద్రించుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, ఒకసారి ఎడిటర్ గారు ఆ యొక్క పాపపు స్థితి, పరిశుద్ధ స్థితి ఆ యొక్క స్లైడ్ పెట్టగలరు. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే, నరుని పాప బంధకాల నుండి విడిపించి, లేక సాతాను యొక్క మోసములో నుండి విడిపించి పరిశుద్ధపరచడానికి వచ్చారు. పరిశుద్ధపరచబడిన ఈ మానవుడే పరిశుద్ధ ఆత్మ అభిషేకమును పొంది, ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు, అధిక పరిశుద్ధత నుండి మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు, అధిక మహిమ నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడిన ఈ యొక్క నరుడే, ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, ఆ యొక్క రెండవ రాకడలు వధువు సంఘం యొక్క వరుసలు ఎత్తబడును. ప్రియమైన దేవుని పిల్లారా, సంఘము ఎత్తబడును. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకు. ప్రియమైన దేవుని పిల్లారా, సంఘము ఎత్తబడిన తరువాత మికాయేలు దేవదూత తన సైన్యముతో వాయుమండలమందున్న ఈ దుష్టుడైన సాతానుతో యుద్ధము చేయును. వాడు భూమి మీద పడద్రోయబడును. అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమయము కొంచెమే అని ఆ యొక్క సాతాను క్రోధము కలిగి భూమి మీదకి వస్తున్నాడు. ఆ యొక్క సాతానుడే ఈ భూమి మీద అంతిమ అబద్ధ క్రీస్తుగా సంచారం చేసి ఆ యొక్క 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో అనేకులను మోసము చేసి తన వైపు త్రిప్పుకొనను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవదూతల లోకంలో దేవదూతలను మోసం చేశాడు. ఆ యొక్క ఆది నుండి యేసు ప్రభు యొక్క రాకడ వరకు అనేకులను మోసం చేశాడు. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో వీడే ఆ యొక్క 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఆ యొక్క అంతిమ అబద్ధ క్రీస్తుగా ఉండి అనేకులను మోసము చేయును. వీడే మోసగాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, 7 ఏండ్ల మహాశ్రమల కాలం తరువాత ఆ యొక్క హర్మగెద్దోను యుద్ధము జరుగుతుంది. యేసు ప్రభు తన శ్వాస చేత ఈ యొక్క అంతిమ అబద్ధ క్రీస్తును, ఆ యొక్క అబద్ధ ప్రవక్తను జయించి వారిని నిత్య నరక అగ్నిలో పడవేయును. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది, పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు పట్టుకొని పరలోకము నుండి దిగివచ్చుచున్న ఒక దేవదూతను చూచుతని, ఆయనే యేసు ప్రభు. ఈ యేసు ప్రభువే పరలోకమునకు అధికారి, భూమికి అధికారి, పాతాళమునకు అధికారి, నరకానికి అధికారి. యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క సాతానును బంధించి ఆ యొక్క అగాధములో పడవేస్తాడు. 1000 సంవత్సరాలు వాడు ఆ మట్టు లేని గోతిలోనికి దిగుతూనే ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాడు పాతాళానికి అధికారి కాదు, నరకానికి అధికారి కాదు. యేసుక్రీస్తు ప్రభువే అన్ని వేళలా అన్ని లోకములలో సర్వాధికారి అయి ఉన్నాడు. కాబట్టి నీవు సాతాను యొక్క మోసములో నుండి విడిపించబడాలి, సాతానును జయించాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు ఎత్తబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, యొక్క దుష్టుడైన సాతాను మొట్టమొదట దేవదూతల లోకంలో నుండి పడద్రోయబడ్డాడు, వాయుమండల లోకంలోకి వచ్చాడు. అక్కడి నుంచి పడద్రోయబడతాడు, భూమి మీదకి వస్తాడు. అక్కడి నుంచి పడద్రోయబడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ యొక్క అగాధంలోనికి 1000 ఏండ్లు మట్టు లేని గోతులో దిగుచునే ఉంటాడు. అక్కడ నుంచి నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ నుంచి చూస్తే ఇంకా నరకములో ఒక మూలకు పడద్రోయబడతాడు. వీడే జయించిన వాడు కాదు, ఓడిపోయిన వాడు. కాబట్టి నీవు ఈ యొక్క సాతాను యొక్క వలలో నుండి విడిపించబడాలని, ఈ సాతాను నువ్వు జయించాలని, అనేకులు ఈ సాతానును జయించేటట్టుగా నువ్వు చేయాలని యేసు ప్రభు నిన్ను ఈ సభకు తీసుకుని వచ్చారు. అయితే నువ్వు ఒక తీర్మానం చేసుకో, నేను సాతానును జయిస్తా. యేసు ప్రభువా, నీవు సాతానును జయించావు, నాకు అట్టి సహాయం దయచేయము అని ప్రార్థన చేసుకో. ఈ బైబిల్ బాగా చదువు. ప్రియమైన దేవుని పిల్లారా, దైవ లక్షణాల స్తుతులు బాగా చేయండి, సైతాను ఎదిరించి సూత్రములు బాగా చేయండి. దైవజనుని దేవదాసయ్య గారు బాధలు అనుసరించి జీవించండి. దైవజనుడు దేవదాసయ్య గారి రక్షణ మహాసంకల్పంను అన్ని చోట్ల ఉంచారు. నీకు పాటలు నచ్చుతాయా? పాటల్లో ఉంది. నీకు రక్షణ దండకం నచ్చుతుందా? దండకంలో ఉంది. నీకు చార్టులు నచ్చుతాయా? చార్టుల్లో రక్షణ మహాసంకల్పం ఉంది. నీకు ఏది నచ్చితే అందులో రక్షణ మహాసంకల్పం ఉంది. కనుక ఈ రక్షణ మహాసంకల్పం గురించి బాగా తెలుసుకో. ప్రభు యొక్క రూపంలోనికి మార్చబడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ
రాకడలో ఎత్తబడు, వధువు సంఘం యొక్క వరుసలో నీవు ఉండు. ఆ యొక్క 1000 ఏండ్లు యేసు ప్రభుతో ఏలికగా ఉండు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ ಎಲ್ಲರಿಗೂ మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టొచ్చు. యేసు ప్రభు చెప్పారు, సాతాను ఆకాశం నుండి రాలిపడి నేను మెరుపువలే. ఒకసారి గట్టిగా 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 ఏమాయెను ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను 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 అపవాది యత్నాలు, ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను. మొదటి తల్లిని చూచి మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ విడుచునట్లు చేయ ఎట్టిన వారు పెరిగంగా పాపాలు ఎదిగి వదిలించుటకు దైవ వ్యక్తి అయిన యేసు పదమై రాగా మోక్ష పదమును తప్పించి పాపములోకి తోయ చూచిన దుష్ట పదకూడు పన్నేనా ప్రయత్నాలు వదకూడు పన్నీల వరుస ప్రయత్నాలు, ఏమాయెను ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను 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 అపవాది యత్నాలు, ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను. నాలుగు ప్రక్కల మండగలు మూటగా మండయు ముద్రయు వేయగను దూత వచ్చి రాయి తొలగించినప్పుడు మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును, మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును, ఏమాయెను ఏమాయెను అపవాది యత్నాలు, ఏమాయెను 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 అపవాది యత్నాలు, ఏమాయెను 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 అపవాది యత్నాలు, ఏమాయెను.
చావానయ్యున్నాను లేవానయ్యున్నట్టు పావంచకుడు చెప్పి జీవించి ఉన్నప్పుడు కాబూన శిష్యుల కలిసవము ఎత్తుకొని పోవు దూరప్పుడు మొదట వంచన కంటే ఈ వంచనే చెడ్డ దైవెల్లడగునని ఈ విధముగా చెప్పి ఈర్షాపరులు రాత్రి కావాలి పెట్టినా